కూటమి ప్రభుత్వానికి రైతుల గోస పట్టడం లేదని ధ్వజమెత్తారు బాపట్ల జిల్లా రైతులు. పత్తి, పొగాకు, మిర్చి రైతులు గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించని కూటమి ప్రభుత్వ యంత్రాంగం నాటకాలాడటం, కామెడీ షోలు నిర్వహించడం వంటివి చేస్తున్నారని విమర్శించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా పొగాకు ధరలు ఐటీసీ, బ్రిటిష్ అమెరికన్ టొబాకో, నెక్స్ట్ వచ్చేసి ఫిలిప్ మోరిస్ లాంటి మల్టీనేషనల్ కంపెనీల చేతిలో ఉండటం, వాళ్ళు రైతులకు గిట్టుబాటు ధర ఇస్తే వాళ్ళ లాభాలు తగ్గుతాయి కాబట్టి బహుళ జాతి సంస్థలు అనేవి రైతుల సంక్షేమం గురించి వాళ్ళకి ఏమాత్రం కూడా పట్టే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో కార్పొరేట్ సంస్థల చేతిలో కీలుబొమ్మ అవటం కాకుండా రైతులకు కనీస గిట్టుబాటు ధరకు చట్టబద్ధత కల్పించి అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఈ పొగాకు ఎగుమతుల ద్వారా కానివ్వండి, ప్రతి సంవత్సరం పొగాకు కొనుగోలు ద్వారా వచ్చే ఎక్సైజ్ ఆదాయం కొన్ని వేల కోట్లలో ఉన్నప్పటికీ ఈ కంపెనీలు ఏదైతే రైతులతోని ఆశా నిరాశ చూపిస్తూ ఆడుకుంటూ ఉంటే, ఈ ప్రభుత్వం మాత్రం ఆట విడుపు అని చెప్పట్టు ఆటలాడుకుంటూ సాంస్కృతిక కార్యక్రమాల్లో రైతు సమస్యల్ని గాలికి వదిలేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. పొగాకు రైతులు ఈరోజు పడుతున్నటువంటి ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంతకుముందు ఒక బేలుకి మన కోల్డ్ స్టోరేజీలో పెడితే 400 ఉండేటువంటి బేలు ఇవాళ సిండికేట్ అయ్యి రైతులు చాలా ఇబ్బంది గురి చేస్తూ 720 రూపాయలకు చెక్కు తీసుకున్నారంటే లాస్ట్ జగనన్న గవర్నమెంట్ కి ఇప్పటికి ఎంత తేడా ఉంది అనేది ఒకసారి గమనించి, లాస్ట్ గవర్నమెంట్ లో ఎంత రేటు ఉన్నాయి? 6,500, 7,000 దాకా లాస్ట్ ఇయర్ గవర్నమెంట్. ఈ రోజు చూడండి, కనీస మద్దతు 5,250 ఇచ్చారు గవర్నమెంట్. ఈ రోజు 5,500 కంటే కొనే పరిస్థితి లేదు. ఈ రోజు శనగల రైతుల పరిస్థితి కూడా అధ్వానంగా తయారైంది. ఇవన్నీ ప్రభుత్వం వారు గ్రహించి రైతులకు న్యాయం చేసే దిశగా ప్రయాణం చేయాలని చెప్పి మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.